ఎల్బీ క్రీడా మైదానం పూల వనాన్ని తలపిస్తోంది. రంగురంగుల పూలతో వేల సంఖ్యలో బతుకమ్మలు కొలువు తీరాయి. మహిళలు గునుగు, బంతి, తంగేడు పూలతో అందంగా బతుకమ్మలను పేర్చుతున్నారు. భారీ ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉండడంతో స్టేడియం పరిసరాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వొప్పునే. హైదరాబాద్ ఎల్బీ క్రీడా మైదానంలో బతుకమ్మ తయారీ పనులు జోరుగా జరుగుతున్నాయి. మైదానమంతా రంగురంగుల పూలతో పరిచినట్లుగా కనిపిస్తోంది. తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ప్రధానంగా తంగేడు, బంతి, రంగురంగుల గునుగు పూలు ఉపయోగిస్తారు. ఇందుకోసం మహారాష్ట్ర నుంచి సుమారు 15 టన్నుల బంతిపూలను తెప్పించారు. ఎరుపు, పసుపు రంగుల బంతిపూలతో పాటు శివారు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గునుగు పూలను తీసుకొచ్చారు. 1000 మంది మహిళలు బతుకమ్మల తయారీ పనుల్లో నిమగ్నమయ్యారు. పోయినసారి కంటే ఇంకా ఈసారి చాలా పెద్ద చేస్తున్నారు. మంచి జరుగుతుంది. ఈ కూలి వాళ్ళు కూడా 1000 మంది దాకా వీళ్ళు వచ్చేసారు. బతుకమ్మని వాడేది ఎక్కువ అయితే గిదే గున్కా పువ్వు కలర్స్లో వాడతారు, బంతి పువ్వులు వాడతారు. ఇక వేరే వాడితే దానికి అంత సెట్ కాదు కాబట్టి 3-4 కలర్లు అయితే వాడతారండి. ఈ గున్కా పువ్వు అయితే 4-5 కలర్లు సెట్ చేస్తారు. మహిళలు కూడా పోటాపోటీగా ఉత్సాహంగా బతుకమ్మలను తయారు చేస్తున్నారు. చామంతి పువ్వు, బంతి పువ్వు వీటన్నిటితో బతుకమ్మలు పేర్చడం జరుగుతుంది. ఈ 2 రోజులు బతుకమ్మలు పేర్చడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది మహిళలు ఉత్సాహంగా వచ్చి వాళ్ళ ఇంట్రెస్ట్ తోని ఇక్కడ బతుకమ్మలు చేయడం జరుగుతుంది. మాకైతే చాలా సంతోషంగా ఉందన్న, ఎందుకంటే మేము ఇళ్లలో ఎవరిది వాళ్ళు ఒక్కొక్క మహిళలు పిల్లల్ని పెట్టుకొని పేర్చుకుంటాం. మేము ఇక్కడికి వస్తే చాలా మంది మహిళలు పరిచయం అయినారు. ఇంకోటి ఏంటంటే ఒకరికొకరు మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ చేసినారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది మాకు. ఇక్కడ పట్టు చీరలతో మంచిగా అలంకారం చేసుకొని గౌరమ్మ మాది, బతుకమ్మ మాది అంటూ 5 రకాల పువ్వులతో గునుక పువ్వు, తంగడి పువ్వు, బంతి పువ్వు మరియు గౌరమ్మగా తయారు చేసుకొని ఆడపడుచులం అందరం ట్యాంక్ బండ్ దగ్గరికి బతుకమ్మలు తీసుకొని ప్రతి జిల్లాల నుండి వచ్చే మహిళలు కూడా అతి సంతోషంతో జిల్లాకు మంచిగా ఇక్కడ కూడా మాకు ఏర్పాట్లు చాలా బాగా జరిగినాయి. ట్యాంక్ బండ్ దగ్గర కూడా అలాగే ఎక్కడ చూసినా బతుకమ్మ శోభనే కనపడుతుందండి. మంచి సరదాగా బతుకమ్మ పండుగలో అందరము పాల్గొంటాము. మహిళలందరము, అక్కలము, చెల్లెండ్లము అందరము. ఆ బతుకమ్మ అంటే అందరికీ మనకు పెద్ద పండుగ. ఈ 9 రోజుల నుంచి ఎంగిలి పూల బతుకమ్మ నుంచి పెద్ద బతుకమ్మ వరకు కూడా మంచిగా బతుకమ్మ ఆడాలని అందరికీ, ఆడవాళ్ళకి ఊరిలో బతుకమ్మలు ఆడాలని అందరికీ సరదా. జంట నగరాలతో పాటు జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది మహిళలతో ఎల్బీ క్రీడా మైదానం నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ట్యాంక్ బండ్ మీదుగా బతుకమ్మ ఘాట్ వరకు యాత్ర సాగనుంది. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో సంప్రదాయబద్ధంగా ముస్తాబైన మహిళల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆయా జిల్లాల విశిష్టతను తెలిపేలా శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అన్ని జిల్లాల నుంచి వస్తున్న కళాకారులు, మహిళలు, అట్లాగే జిహెచ్ఎంసీ సర్కిల్స్ అన్ని నుంచి వస్తున్న మహిళలు ఫస్ట్ ఫతే మైదాన్కి వచ్చి ఇక్కడి నుంచి ట్యాంక్ బండ్కి ఒక ప్రొసెషన్ లాగా బతుకమ్మల్ని తీసుకొని వెళ్తారు. సో దానికి సంబంధించి మనము బతుకమ్మలు తయారు చేయడానికి ఇక్కడ పువ్వులు అవన్నీ తెచ్చి మహిళలతో బతుకమ్మలు తయారు చేయడం జరుగుతుంది. ప్రకృతిలో విరివిగా లభించే పుష్పాలనే దేవతగా భావిస్తూ పూజించే అరుదైన పండుగే బతుకమ్మ. రాష్ట్ర పండుగగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వం సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భాగ్యనగరంలోని ఎల్బీ స్టేడియంలో రంగురంగుల బతుకమ్మ తయారీ పనులు కోలాహలంగా సాగుతున్నాయి. కెమెరామెన్ ప్రేమ్తో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.